హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం దమ్ బిర్యానీ తయారు చేసుకుందాం. దానికి ముందుగా ఒక పావు కేజీ ఉల్లిపాయలు, 2 టమాటాలు, 15 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నని ఈనుల్లా తరుముకోవాలి. పచ్చిమిర్చి ఇలా 2 భాగాలుగా చేసుకొని టమాటా కూడా సన్నగా తరుముకోవాలి. వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఆయిల్ పెట్టి ఆయిల్ మరిగాక మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయలు ఆయిల్లో వేపుకోవాలి. అవి బాగా వేగినాక ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చినాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని, నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకొని వాటర్లో కొంచెం ఉప్పు వేసి నీట్గా కడుక్కోవాలి. కడిగాక బిర్యానీ పాత్రలో ఆయిల్ వేసి ఆయిల్ మరిగినాక కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కదుపుతూ ఉండాలి. అవి వేగి బ్రౌనిష్ కలర్ వచ్చాక టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసి బాగా మిక్స్ చేయాలి. టమాటా వేగిన తర్వాత మనం వాష్ చేసుకొని ఉంచుకున్న చికెన్ వేసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసి అది వేగినంతసేపు మూత పెట్టి ఉంచాలి. ఈలోపు నేను 1/2 కేజీ చికెన్కి 2 లోటాలు బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇలా చికెన్ వేగాక తగినంత కారం వేసుకొని మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకొని 1 స్పూన్ ధనియాల పౌడర్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసి మిక్స్ చేయాలి. మసాలాలు అన్నీ వేసి బాగా వేగినాక వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేయాలి. 15 మినిట్స్ తర్వాత ఉడికినాక పక్కన దించేయాలి. అది దించేసి స్టవ్ పై వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో నెయ్యి కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే రైస్ అంటుకోకుండా ఉంటుంది. దానిలో దాల్చిన చెక్క, లవంగం, ఏలక అన్ని బిర్యానీ మసాలాలు వేసి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ వేసుకోవాలి. అలా వేసుకొని ఈలోపు మనం ఉడికించుకున్న చికెన్ కొంచెం బౌల్లో తీసుకొని కొంచెం అందులో ఉంచి ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని రైస్ ఉడికిందా లేదా చెక్ చేసి ఉడికినాక వండుకున్న చికెన్పై లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసుకొని మనం ముందుగా బౌల్లో తీసుకున్న చికెన్ ఒక లేయర్ మళ్ళీ వేసుకొని దానిపైన రైస్ పై వేసుకొని ఫ్రై ఆనియన్స్ వేసి మళ్ళీ రైస్ ఇంకో లేయర్ వేసుకోవాలి. వేసుకొని చికెన్ గ్రేవీ ఏదైతే ఉందో అది పైన అలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా వేసి దీనిని మళ్ళీ స్టవ్ పై పెట్టి దగ్గర కలర్ ఉంటే కలర్ కొంచెం వాటర్లో వేసుకొని కలిపి లైట్గా పైన వేసుకోవాలి. ఎల్లో, రెడ్ కలర్ 2 కలర్లు వేసుకోవాలి. లేదంటే పసుపు వాటర్లో కలిపి వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు వస్తువు ఏదైనా పెట్టేసి 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.